వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. రైతు బంధుకు సీలింగ్ ఆందోళన రైతులు, ఇది ఎప్పటి నుంచో ఉంది. రైతు బంధుకు సీలింగ్ పెడతారనే విషయం ఈ పాటికి రైతులకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇంతకు ముందులాగా ప్రజలైతే కోరుకున్నారు, రైతులైతే 5 ఎకరాల లోపు వాళ్ళకి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా 10 ఎకరాలు 15 ఎకరాలు 50 దాటితే ఉండదనుకుంటే అదొక చట్టం ఉంటుంది. సో వీళ్ళకి రైతు బంధు వద్దు అనేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్పారు. సో ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కానీ ఈ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారా? సో దీనికి ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయబోతున్నారు, ఎలాంటి కండిషన్స్ పెట్టబోతున్నారు? నిజంగా 5 ఎకరాల లోపు వాళ్ళకి కనుక ఇవ్వాలి అనుకుంటే, ముందు చెప్పాను, 5 ఎకరాల లోపు వాళ్ళకి నిజంగానే రైతు బంధు ఇవ్వాలి అనుకుంటే ఈ పాటికి అంటే రైతు భరోసా ఈ యాసంగి సీజన్కి అవ్వదు. సో కాబట్టి ఈ ఏదైతే ఉందో పాత రైతు భరోసా కాదు, రైతు బంధునే వేస్తామని చెప్పి ఆల్రెడీ నవంబర్ 29వ తేదీన పడాల్సిన పైసలన్నీ అట్లాగే ఉండే. నవంబర్ 29లో పడాల్సిన 7,700 కోట్లు. సో ఇవి అలాగే ఉండే. సో చాలామంది ఏమనుకున్నారు, ఏదైతే ముఖ్యమంత్రి స్వయాన అధికారులతో, మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకి సో రైతు బంధు పడుతుంది అని అనుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు 9వ తేదీనే రైతు బంధు పడింది అనేసి. 9వ తేదీన సమీక్ష జరిగితే 12వ తేదీన రైతు బంధు పడుతుంది అని చెప్పారు. నిన్న మేబీ ముఖ్యమంత్రి గారు మర్చిపోయి ఉన్నట్టున్నారు. కానీ ఇంతవరకు రైతు బంధు పడలేదన్న విషయము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 1 గుంట 2 గుంటలు 3 గుంటలు మేబీ అంతే. 100, 200, 1000, 1500, ₹1, ₹2 పడున్నాయి. నిజంగా 5 ఎకరాల లోపు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ 5 ఎకరాల లోపు వాళ్లకు పక్కా వస్తుందా? పక్కా వస్తుందా అంటే రాదు అని చెప్పాలి. ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకు అంటే అక్కడ బడ్జెట్ లేదు, పథకాలను ఏదో మనమైతే ఒకటి ఇచ్చేద్దాం, హామీ ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇద్దాం, గెలిచినప్పుడు చూసుకున్నామనేసి ఏదైతే మీరు మాత్రం గాలివాటంగా హామీలు ఇచ్చారేమో కానీ ప్రజలు మాత్రం గాలివాటంగా ఆలోచించలేదు. గ్రేట్ హైదరాబాద్ పరిధిలోని వాళ్ళు చాలా విఘ్నతతో ఆలోచించారు. ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించుకున్నారు. కానీ పాపం రూరల్లో స్కీములకు ఆశపడి ఇంకా మేలుగా ఉంటుందేమో, మేము ఇంకా బాగుపడతామేమో అనేసి మీకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళకి 20 రోజులు దాటింది. ఇంతవరకు మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిరో, ఎప్పుడు డిసెంబర్ 4వ తేదీన 2 లక్షల రుణమాఫీ, అసలు నిన్న ఈ రుణమాఫీ గురించి ఒక్క మాటైనా మాట్లాడిరా ఏమో? మళ్ళొకసారి మీరు పాయింట్ టు పాయింట్ వినండి. 2 లక్షల రుణమాఫీ, అది కూడా స్వయాన రాహుల్ గాంధీతో చెప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు 3వ తారీఖు రిజల్ట్ వస్తాయి, 4వ తేదీనే 2 లక్షల రుణమాఫీ ఇబ్బడి ముబ్బడిగా తెచ్చుకోండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి తెచ్చుకోండి, ఎంతమంది తెచ్చుకున్నా కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని 4వ తేదీన చేస్తామన్నారు. పోనీ 4 ఇచ్చిపెట్టుర్రి. మీరు 7వ తేదీన అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. 8, 9, 10, 11, 12, 13, 14 ఈరోజు తేదీ ఎంత? ఇప్పుడు నేను ఈ ఐటెం చేసిన తేదీ ఎంతనో మీరు లెక్కేసుకోండి. రుణమాఫీ వచ్చిందా? ఎవరికన్నా రుణమాఫీ వచ్చుంటే 2 లక్షల మాట దేవుడెరుగు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేసిరు కదా, ఇంకొక నాకు తెలిసి 20, 30, 40% మరి వీళ్ళకన్నా కనీసం ఆ 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? వస్తే కామెంట్ చేయండి. ఇది కనీసం నిన్న దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రుణమాఫీకి సంబంధించి. ఇంకా సో మనం ఈ గైడ్లైన్స్ అనుకుంటున్నాం కదా, ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకి నేను చెప్తున్నా, 5 ఎకరాల లోపు వారికి సో నెంబర్ 1 సాగు చేసేవారికే
సాగు చేసే వారికే. 2 వీళ్ళకి ఎవరికైతే ఉన్నదో 4 వీలర్ ఉండకూడదు. నెంబర్ 3 20 లక్షల పైన లోను ఉంటే, ఏ బ్యాంకులోనైనా లోను ఉంటే రాదు. సో ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే, ఓకే. సో నేను జెన్యూన్ పాయింట్స్ రాస్తున్నాను. ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు అంటే ఒకవేళ 5 ఎకరాల భూమి ఉండి అతను ఏదైనా రాజకీయం చేసుంటే, రాజకీయ నాయకుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి సినిమా వాళ్ళకి, సో ఇట్లా ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్, ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకే ఖచ్చితంగా సీలింగ్ తెస్తే 10 ఎకరాల వాళ్ళకి ఇచ్చేంత బడ్జెట్ కూడా లేదు కాబట్టి ఇస్తే వెల్ అండ్ గుడ్. ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకే కనుకంటే చిన్న సన్నకారు రైతులు అంటుంటారు, వీళ్ళకు డెఫినెట్గా రేషన్ కార్డు కూడా ఉండుంటుంది. ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకి మ్యాక్సిమం రేషన్ కార్డు కూడా ఉండుంటుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనుకుంటే మళ్ళీ మిగతా కండిషన్, దీనికి కంపల్సరీ రేషన్ కార్డు మస్ట్. రేషన్ కార్డు తప్పనిసరి, ఓకే. ఇది ఫస్ట్. దీని తర్వాత ఇవన్నీ కూడా వర్తిస్తాయి. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, సాగు చేసే వారికి ఏదైనా రైతు కుటుంబం అంటే వీళ్ళంతా ఒక కిరికిరి పంచాయతీ పెట్టారు. ఇప్పుడు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 5 ఎకరాలు ఉన్న, ఒక 5 ఎకరాల లోపు ఉన్న ఒక చిన్న సన్నకారు రైతుకి, ఒక 60-70 ఏళ్ళు పైబడి ఉన్నవాడు ఒక కౌలు రైతుకి ఇచ్చుకొని ఉంటాడు. కౌలు పైసలతో పాటు ఈ రైతు బంధు కూడా వస్తుంది కదా, నిన్న మొన్నటి వరకు అదే జరిగింది. బట్ ఇప్పుడు మాత్రము కౌలుకి ఇవ్వాలంటే ఆ కౌలు రైతు అడుగుతాడు, మరి మీ భూమి చేస్తున్నా కదనయ్యా నాకు కౌలు పత్రం రాసియమని అడుగుతాడు. ఈ కౌలు పత్రం రాసిస్తే ఇక్కడే అసలైన ఒక జిమ్మిక్కు, ఒక మోసం దాగి ఉందనుకోవాలి. కౌలు రైతుకి రైట్స్ ఎట్లనే అంటే ఎట్లంటే అట్లా మాట్లాడే అవకాశం ఉంది. ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తే ఆ భూమి వాళ్ళకే అవుతుందని ఆల్రెడీ ప్రచారంలో ఉండడం వల్ల ఎవరు కూడా లీగల్గా కౌలు పత్రం రాసివ్వటం లేదు. బట్ ఇప్పటి నుంచి బరాబర్ కౌలు చేసేవాళ్ళు, మరి నాకు గవర్నమెంట్ నుంచి కౌలు పైసలు వస్తాయి కాబట్టి కౌలు రాసియమంటాడు. ఎప్పుడైతే ఈ కౌలు రాసిస్తారో అప్పుడు ఈ కౌలు రైతుకు డబ్బులు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ఈ భూమి ఎవరికైతే ఉందో అతనికి మాత్రము వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇతను చేసుకోవటం లేదు కాబట్టి అతను ఎలాగెంతో కొంత కౌలిస్తాడు కాబట్టి. ఇక్కడ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి, 2 విధాల ఎప్పుడూ లాభం జరగదు అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. కౌలుకి ఇచ్చినప్పుడు సపోజ్ మీరు ఎకరానికి సపోజ్ ఒక 10,000కి ఇచ్చుకున్నారు, 4 ఎకరాల భూమి 40,000. కౌలు రైతుకి ఏం చేస్తారు, ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వాల్సిన పైసలు తీసుకెళ్ళి కౌలు రైతుకి ఇస్తాడు. సో ఇక్కడ నాకు వచ్చేది ఏందని మీరు అనుకుంటారు కదా, ఏదైతే మీరు కౌలు మాట్లాడుకుంటారో ఆ కౌలు మాత్రమే మీకు వస్తుంది. ఈ సాగు చేసే వారికి అనే పాయింట్ అయితే ఇప్పటికి అర్థమైంది కదా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సాగు చేసే వారికే. చాలామంది ఇప్పుడు అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకొని వాళ్ళు ఏదో చదువులకో బయటికి పోవడము, సో ఆ ఇంటి పెద్ద ఆయన ఒక 4 ఎకరాలు 5 ఎకరాల లోపు భూమి ఉంటే అతను కూడా ఒక 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే వ్యవసాయం చేసుకోకుండా కౌలుకి ఇస్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కౌలుకి సో ఈ కౌలు సపోజ్ ఒక 40,000 అతనికి వస్తుంది అనుకున్నాం, కౌలుకి 40,000. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక రైతు బంధు ఎవరికి పోవాలి? ఇక్కడ ఈ కౌలు రైతు ఏమడుగుతాడు రైతుని, సో కౌలుకి ఇస్తే 40,000. ఈ కౌలు రైతుని ఏమడుగుతాడు, సో నాకు ఖచ్చితంగా మీ భూమి కౌలు చేస్తున్నాం కాబట్టి నాకు ఒక కౌలు పత్రం ఇవ్వండి అని అడుగుతాడు.
కౌలు పత్రం కనుక ఇవ్వలేదనుకో ఈ రైతు ఈ భూమిని ఇతని దగ్గర తీసుకునే అవకాశం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి చేత కాదు, ఇతనికి ఇస్తేనేమో నేను ఇవ్వలేను లీగల్గా, నేను కౌలు పత్రము అంటాడు. అప్పుడు ఏమవుతుంది, భూమి పడవబడి ఉంటుంది, పడవ పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రైతుకి రైతు భరోసా రాదు. ఒకవేళ నేను కౌలు రైతుకి కౌలు రాసిస్తాను కౌలు పత్రం అనుకుంటే అప్పుడేమవుతుంది, నీకు 40,000 రూపాయలు వస్తాయి కాబట్టి నీకిచ్చే 40,000 రైతు బంధో లేకపోతే ఎంతో అది కాస్త ఇక్కడి నుంచి ఈ రైతు నుంచి కౌలు రైతుకు వెళ్తుంది. సో మీకు ఇది గజిబిజి వ్యవహారమే. ఒక్కసారి మీరు మైండ్ పెట్టి దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది కౌలు రైతుకు ఫస్ట్ సమస్య అది వస్తుంది. సరే, ఇంకొకటి కూడా ఉంటుంది. ఆ రైతుకి ఒక 2 పిల్లలు ఉన్నారనుకుందాం, 2 కొడుకులు. వీళ్ళు ఇందులో ఒక్కరు ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు స్థిరపడడానికి వేరే వెళ్ళిపోయి ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఏదైతే భూమి ఉందో చాలా వరకు గ్రామాల్లో అదే జరుగుతుంది. ఎందుకు పెట్టారు ఆసరా పెన్షన్ కూడా, ఎందుకంటే పిల్లల మీద వయసు పైబడిన తర్వాత పిల్లల మీద ఆధారపడకుండా ఉండడానికి కూడా ఆసరా పెన్షన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో వాళ్ళ వచ్చే కొంత ఆసరా పెన్షను 3-4 ఎకరాల భూమి ఉంటే సో ఆ భూమి మీద ఎంతో కొంత ఇల్లు గడుపుకుందామనేది వాళ్ళ సంఖ్య గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో ఒక కొడుకు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆయనకు వచ్చే జీతంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ సంసారం అంతా కూడా సపరేట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఇందులో ఒక కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే సో రైతు భరోసా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో ఓవరాల్గానైతే ఖచ్చితంగా ఈ రైతు సరే నాకు చెప్పి రైతు బంధు అని వస్తుంది, ఎందుకంటే వీళ్ళు అది ఇవ్వలేదు కాబట్టి. సో ఈ రైతు భరోసాకు సంబంధించి అయితే ఖచ్చితంగా సీలింగ్ తెస్తారు. ఇది కూడా మీకు ఎక్కువ రోజుల్లోనే కాదు, మీకు బయటపడుతుంది ఈ వ్యవహారము. బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా దీన్ని ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది నిజంగా వీళ్ళకు ప్రభుత్వానికి కనుక ఇవ్వాలి అనేది ఒక చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బట్ అందుకే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులు అనుకుంటున్నారు, అరే అనవసరంగా మేము తినే అన్నంలో మన్ను పోసుకున్నాము, ఎందుకు మా మత ఎట్లా చెడింది, వీళ్ళు ఏందో చెప్తే మేము ఎందుకు ఇంత ఇబ్బంది. ఈరోజు మళ్ళా అసలు విషయం మర్చిపోతున్నారు. ఈ దరఖాస్తు ఫారాలు నింపడం కోసము జిరాక్స్ సెంటర్లు, ఆ ఫాములు నింపొచ్చు కొందరు, నింపరాక కొందరు. ఆల్రెడీ దీంట్లో మొత్తము దళారుల చేతివాటం నడుస్తుంటే అరే నిమ్మలంగా నడుస్తున్న దాన్ని మేము తినే అన్నంలో మన్ను పోసుకున్నామని బాధపడుతున్నారు. నిజంగానే వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి. బాధని అర్థం చేసుకోకుండా ఇబ్బందులు పెడితే ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ గద్దె దించడానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు.